ఇక మరొక ప్రమాదకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో కుంభకోణం నడుస్తోంది. ఏకంగా స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో జరగొచ్చు అంటూ ప్రభుత్వం రిజిస్టర్ ఆఫీసులన్నింటినీ అప్రమత్తం చేసింది. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేంద్రబాబు సంబంధించిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వివిధ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం కోసం 920 కోట్లకు కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టినటువంటి వైనవిది. అసలు ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్టాంప్ డ్యూటీ కుంభకోణమే జరగనట్టుగా, ఎమ్మెల్యే పాత్రే లేనట్టుగా, అసలు ఇలాంటిదేమీ అసలు అలజడే చప్పుడే లేనట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తున్నాయి. 920 కోట్ల రూపాయల లోన్కి మొత్తం బ్యాంకుల్ని బురిడీ కొట్టించి దీని మీద ఏకంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి విచారణకు పూనుకుంటుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి అసలు ఎక్కడైనా ఉలుకు పలుకు ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి జరిగింది అనేటువంటి మాట అయినా ప్రస్తావించే ప్రయత్నానికి పోతున్నారా? చూడండి ఎలా ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుడు సురేంద్రబాబు ప్రధాన అనుచరుడే ఈ మొత్తం మీ సేవ బాబు అనేటువంటి వాడు ఇంత పెద్ద దందాకి సూత్రధారి, పాత్రధారి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కానీ, అధికార పార్టీ పెద్దల అండదండలు కానీ లేకుండా ఒక మీ సేవా కేంద్రం నిర్వాహకుడు ఒక ఎమ్మెల్యే కంపెనీకి ఎంత ప్రయోజనం దక్కిచ్చే ప్రయత్నం చేస్తారా? ఎవరైనా నమ్మొచ్చా? ఇది ఎక్కడైనా సాధ్యమా? 920 కోట్ల రూపాయల అప్పుల కోసం కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేస్తే అది ఒక మీ సేవా కేంద్ర నిర్వాహకుడి పని అంట. అంతే. ఎంత జనాల్ని ఎలా నమ్మాలని చెప్తున్నారో చూడండి. అసలు అందులో ఎమ్మెల్యే పాత్ర కానీ, ఎమ్మెల్యే అనుచరుల పాత్ర కానీ ఎవరిది లేదట. విడ్డూరమే. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి జరగొచ్చు, జాగ్రత్త పడండి అని ఒకవైపు రిజిస్టర్ ఆఫీసులు అన్నింటికీ అప్రమత్తం చేస్తూ, రెండో వైపు కళ్యాణదుర్గంలో జరిగినటువంటి ఘటనని మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతిపెద్ద స్కామ్ని కప్పెట్టేదానికి సిద్ధమవుతున్నారు.